హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ వైష్ణవి. ఇవాళ బంగాళదుంప కర్రీ ఎలా చేయాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి ఫ్రై చేసి అందులో కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత అందులో కొంచెం పసుపు వేసి బాగా వేగనిచ్చిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి బాగా వేగిన తర్వాత అందులో చిన్న చిన్నగా కోసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలి. కొంచెం సేపు మగ్గిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా వేసి కొంచెం వేగనిచ్చి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఆ కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా ఆ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. ఇలా అవుతుంది. ఇలా బాగా వేగాక అందులో కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేసాక ఒకసారి కలిపి దుంప ఉడికే వరకు, వాటర్ ఆవిరైపోయే వరకు మగ్గనివ్వాలి. కొంచెం సేపు మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంతే, రెడీ. బంగాళదుంప కర్రీ రెడీ. సో లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.